హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు మందిరంలో నమ్మి అందరికీ, అలాగే ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులకి, దేవుని బిడ్డలందరికీ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ద్వారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క పాదములకు వేలాది వందనములు, స్తోత్రములైనా తండ్రి. గడిచిన పునరుద్ధానం నుండి ఈ యొక్క పునరుద్ధానం వరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ యొక్క రెక్కల చోటన కాచి కాపాడినందుకు నీకు వందనములు, స్తోత్రములైనా. నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నడిపించినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలను ప్రభువా నడిపించమునైనా. నీ సన్నిధిలో తండ్రి నీ యొక్క పాటలతోనూ వాక్యంతోనూ మేము ధ్యానించుకొని పోతుండగా ప్రభువా మీరుండి నైనా మీరు నడిపించండి నా తండ్రి. మా అందరికీ సంతోషంగా ఆనందంతో మేము పాటలు పాడుకుంటూ కొన్ని కృపదాయిత్యం ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి దాయిత్యం తండ్రి. నాయన ఈరోజు మాకు కావాల్సిన జీవాహారము నీ బిడ్డతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ బిడ్డకు మంచి ఆరోగ్యము, బలము, శక్తి దాయిత్యం తండ్రి. నీ సన్నిధిలోనైనా మా యొక్క ఆలోచనలు, తలంపులు, సాతాను సంబంధించిన అన్నిటి కూడా దూరపరిచి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు మాకు అనుగ్రహించాం ప్రభా. క్రమంగాను మర్యాదగాను నీ సన్నిధిలో మేము ఉన్నటకు నీ కృపదాయిత్యం తండ్రి. నాయన నీకే వందనములు, స్తోత్రం నాయన. నీ మాటలు వినుటకు గ్రహించే మనసు, జ్ఞానమును, జ్ఞాపశక్తిని మా అందరూ దాయిత్యం ప్రభా తండ్రి. నీ మాటలు మా యొక్క హృదయంలో మేము భద్రపరచుకొని జీవించలాగా నీ కృపదాయిత్యం ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా ఆశీర్వదించి దీవించి మా అందరికీ నైనా నిండైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమనుచున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఆది నుండి అంతం వరకు నీకు మహిమకరముగా జరిగించమని మా ప్రభుని సునామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పునరుత్థానపు ఆదివారంలో స్తోత్రము చెల్లింతును, స్తుతి స్తోత్రము చెల్లింతును అందరూ మనకందరికి వచ్చిన పాటే. అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ఈ గీతాన్ని పాడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పడదాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును. స్తోత్రం రాజుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతును. స్తోత్రం. హల్లెలూయా. దివారాత్రములు మనల్ని కంటి పాపలే కాచిన దేవుని స్తుతిద్దాం. దివారాత్రములు కంటి పాపవలే నన్ను, దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం. హల్లెలూయా. గాఢంధకారపు లోయలో మనం సంచరించినప్పుడు ఆయన కృప మనకు తోడుంది. ఆయన చూద్దాం. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చప్పట్లు కొడదాం. సియోను మార్గంలో పరిశోధనలు రాగా, హల్లెలూయా. సియోను మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని స్వార్థను చేపట్టి యేసుని వెంబడించే భాగ్యాన్ని ఇచ్చిన దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నేర్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నేర్చితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిద్దాం. అందరూ లేచి నిలబడదాం. మనం ఆరాధనలో ప్రభువును ఆరాధించిన తర్వాత దైవజనులు మనకి చక్కటి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దినదినము నిత్య నూతనంగా మన జీవితాలు పక్షిరాజు వల్లే నూతన జీవాన్ని పొందుకోవటానికి దేవుడు మనకి పునరుత్థానపు ఆదివారంలో మనమందరం పాల్గొనటానికి కృప చూపిన దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడిన మనందరము మన కన్నులు మూసుకొని ఆకాశం వైపు మన చేతులెత్తి మహిమ సింహాసనాసీనుడై
మన స్తుతులు కోరి మన మధ్యలో దిగి వస్తున్న యేసయ్యను ఆహ్వానిస్తూ అందరం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. ఆయన మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, అందరూ ఆయన స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మనల్ని కాచి కాపాడుతున్న దేవుణ్ణి స్తుతిద్దాం. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించకుండా ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. ఆయనను స్తుతించు, ఆరాధించు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం నాయనా. ఆయన ఏ యోగ్యత లేని మమ్ములనైనా, పాపులమైన మమ్ములనైనా నీవు ప్రేమించి ప్రభువా నీ సురక్షితమైన రెక్కల నీడిలో తండ్రి నీ కృపనిచ్చి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు 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 నాయనా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. జీవాధిపతి మీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. మమ్మల్ని జీవింపచేస్తున్న దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. వందన వందన నాయనా. అయ్యా అనేక మంది ప్రజలు ప్రభువా బలహీనతల ద్వారా ప్రభువా, రోగముల ద్వారా ప్రభువా నశించిపోతూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ తండ్రి నీ బిడ్డలను ప్రభువా మీరు కాచి రక్షిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. నీకు స్తోత్రము. బలహీనతలో నుంచి విడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు నాయనా. నీ కంచెను వేసి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన బలహీనతల నుంచి ప్రభా నీ బిడ్డలను విడిపించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు నాయనా. నీ సన్నిధిలోకి నీ బిడ్డలు నడిపించినందుకు స్తోత్రాలు నాయనా. నీ క్షేమకరమైన హస్తాల చాటున దాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 నాయనా. గడచిన కాలమంతానైనా, గడచిన దినాలన్నింటిలో ప్రభువా నీ కృపను చూపి నీవు కాపాడేవద్దు నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన చేసిన ప్రతి మేలును, ఆయన చూపిన ప్రతి కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించిన ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనను స్తుతించడం గొప్ప భాగ్యం. అది ఎందరికో లేదు. దేవుడు మనకిచ్చాడు. ప్రభు అయిన దేవుడు ఆయన స్తుతించే భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. ఆయనను స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన మహిమపరచు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో మన ప్రభు అయిన యేసయ్యను స్తుతించు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు, నిన్ను కాపాడుతున్నవాడు. ఆయనను స్తుతించు, ఆరాధించు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. ఏ మంచి లేని మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఆయనను స్తుతించు. నీ జీవితంలో అలలు కెరటాలు సముద్రం వైపు లేచినప్పుడు ఆయన నిన్ను కాపాడుతున్నవాడు. ఆయన వైపు చూస్తూ స్తుతించు. నూతన గీతాలతో, నూతన ఆత్మస్తుతులతో ఆయనను స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రమునైనా. పరిశుద్ధాత్మదేవా వందనాలనైనా. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. నీతి సూర్యుడా నీకు వందనాలు ప్రభువా. అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించిన ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వైపు చూస్తూ స్తుతించు. మౌనంగా ఉండవద్దు. నీ ఎదురుకొని యేసయ్యను చూస్తూ స్తుతించు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా స్తోత్రం. వందనాలు నాయనా. జీసస్. చప్పట్లు కొడదాం. తండ్రి నీకు వందనాలు నాయనా. స్తోత్రం. జీసస్. యేసు స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా.
నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఈ స్థితిలోనైనను. స్తోత్రం నాయనా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ఏ అర్హత లేని మమ్మల్ని అయినా నీవు ప్రేమించిన దేవుడవయ్యా, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. జీసస్, యేసు వందనాలైనా. ఆత్మలో ఆనందించు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమిరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. స్తోత్రము తండ్రి. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వర్గమిరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, నీ స్థితిలోనైనను. అవును తండ్రి నాయనా, మేము జీవించి ఉన్నామంటే ప్రభువా నీ ప్రేమే తండ్రి. నీ ప్రేమ మరువలేనిది నాయనా. నేను వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయనా. స్తోత్రం తండ్రి. కనబడని వేళ కడలి కెరటాలు ఎదిరించు వేళ, కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా వచ్చిన నీకు సాటెవరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము.
ఆధారము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, నీ స్థితిలో నైనను. అయ్యా స్తోత్రాలు నాయనా. పరమ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. కన్నీటితో నీ పాదాలను స్తుతిస్తున్నాము నాయనా. స్తోత్రం పరమ తండ్రి, వందనాలు దేవా. హల్లెలూయా. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటమును మహిమాత్మతో నింపిన నీకు సాటెవరు? మేఘములలో నీటిని నింపి, సంద్రములలో మార్గము చూపి, మంటి గజమును ఆత్మతో నింపిన నీకు సాటెవ్వరు? నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఈ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను, స్తుతించు నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదా. సేవించాను వైపుతో సజీవుడనై ఆరాధించెద నిన్నే. సజీవుడమైన నీవు ఆయనను స్తుతించు, ఆరాధించు. ఆయనను పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన కోసం నూతన గీతం పాడు, ఆయనను స్తుతించు. ఏ మంచి లేదమ్మా, ఏ మంచి లేని మనల్ని ప్రేమించాడు. ఆయన శిలువ రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొన్నవయ్యా పిలువకు. స్తుతించు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. వందనాలు, స్తోత్రాలు. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద
తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా వందనాలు నాయనా, పరమ తండ్రి స్తోత్రం స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా. ఒకరొకరి మీద నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి ప్రభువా, నీ ఆత్మాభిషేకమును దయచేయండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా ఆయన స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ మంచి లేని మనల్ని అయినా ప్రేమించడమ్మా, నిన్ను మరణానికి అప్పగించకుండా ఆయన ప్రేమించాడు. నీ జీవితంలో కడలి కెరటాలు ఎదురైనప్పుడు కరుణమూర్తిగా నీతో ఉన్నాడు. విడవకుండా వెడబాయకుండా నిత్యము ఆయనను స్తుతిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. నీవు నేను జీవించి ఉన్నామంటే, మనం నడుస్తూ ఉన్నామంటే ఆయన్ని కృప మాత్రమే. జ్ఞాపకం చేసుకున్న బిడ్డ, నిత్యం ఆయనను స్తుతించేవాడిగా ఉండవు. ఆయన స్తుతించేదానికి నువ్వు జీవించు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఒక నిమిషం మౌనంగా ప్రభు సన్నిధిలో ఆయన మెల్లని స్వరం కోసం కనిపెట్టినుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలనైనా. ఏ మంచిది నైనా మాలో, ఎందుకు పనికిరాని మంటి పురుగులోనైనా నీ మహిమతో నింపినైనా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు నైనా. దాన్ని బట్టి నీకు వందనాలు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నైనా. అయ్యా, మేము సజీవులమై నిత్యము నిన్ను స్తుతించేవారిగా ఉంచండి తండ్రి. ఈ లోకాన్ని విడిచి, ఈ పాప బంధకాలను విడిచిపెట్టి ప్రతి బిడ్డ ప్రభు నీ రాజ్యం కోసం ఎదురు చూసే ధన్యత కావాలి నైనా. కాలం సంపూర్ణమైన సమయంలో తండ్రి, నీ బిడ్డలను ప్రభువా నీవే బలపరచండి. నీ సన్నిధిలో ప్రభువా స్థిరపరిచి వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు పరమ తండ్రి. నీ వందనాలు చెల్లిస్తున్నాను నైనా. నూతన యెరూషలేము ప్రార్థన మందిరము ద్వారా ప్రభువా మేము చేస్తున్న ఈ పరిచర్య ప్రభువా నీకు ఇష్టమైనదిగా ప్రభువా అయ్యా, నీ మహిమ కోసం మాత్రమే చేసే పరిచర్యగా దీన్ని దీవించండి నాయన. మేమెందుకు పనికిరాని వారం నాయనా. నీ తోడు నీ కృప లేనిదే మేమేమో చేయలేము నాయనా. నీ మందిరాన్ని, నీ బిడ్డలను, దైవజనులను జ్ఞాపకం చేసుకున్నైనా, జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నైనా, సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, సంఘములో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నైనా. నీ సన్నిధి నిత్యము మీ బిడ్డలతో ఉంచండి. మీరు నడిపించండి, కాపాడండి, సంరక్షించండి తండ్రి. అయా, నీ బిడ్డ దైవజనులు నీ వర్తమానాన్ని మాకు అందించడానికి నీ సన్నిధిలో నిలబడిపోతుండగా తండ్రి, నీడంతల ఆత్మతో అభిషేకించి నీ పరలోకపు సింహాసనం నుంచి ప్రభువా నీ దివ్యమైన బలమైన వాక్కులు, నీ సన్నిధిలోనికి నడిపించే వాక్కుల ద్వారా నీ బిడ్డను నింపి ఆ వాక్కులతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని, ఆది నుంచి అంతవరకు మీ మహిమార్థమై కుడిక జరిగించుకోనమని, నూతన యెరూషలేము ప్రార్థన మందిరపు పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించమని, పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిన్నాం వర్తమానాన్ని విందాం. అందరూ మౌనంగా కూర్చొని దేవుని సన్నిధిలో క్రమంగా మర్యాదగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దివ్యమైన వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని గమనించి ఎవరు దిక్కులు చూడకుండా మర్యాదగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు.
ఇంతవరకు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని అందించే ముందు బలమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధించుకునటానికి దేవుడు కృప చూపాడు. అందరూ రెండు చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం దేవునికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు 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 తండ్రి. ఈ ఉదయ కాలమున ప్రభా, నీ సన్నిధిలో చేరి మమ్ములను తండ్రి ఈ రీతిగా నిలబెట్టి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం ఇచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ మాటలు మేము ధ్యానం చేసుకుని చుండగా నా తండ్రి, ఎందుకు పనికిరానటువంటి మమ్ములను ప్రభువా, నీ మాటలు వివరించటానికి కూడా యోగ్యత లేనటువంటి మమ్ములను తండ్రి నీ సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకొని నైనా నీ గ్రంథమును ధ్యానం చేసుకునటానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయగల తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ ఆరాధన క్రమమును తండ్రి జరిగించుచున్న నీ బిడ్డలను ఆస్వాదించండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రావాల్సిన బిడ్డలను కూడా సకాలములో మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి, ఈ నాయనా ఈ పరిచర్యను ప్రభువా చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నా తండ్రి మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. అనేక ఆత్మలు ప్రభువా నీ సన్నిధికి నడిపించలాగున ఈ పరిచర్యను ఆస్వాదించమని కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మేము నా తండ్రి నీ వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో భయముతో భక్తితో తండ్రి అవి నీ మాటలోని ప్రభువా గ్రహించి మా జీవితాలు సాక్ష్యంగా పెట్టుకుని ప్రభువా నిన్ను స్తుతించుకుని నీ మాటలు వివరించుకుని తండ్రి నీ మాట ప్రకారం నడుచున్నట్లుగా మా అందరికీ నీ కృప ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అందుకు పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చాలు, 10వ వచనం కూడా చదువుదాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 23వ కీర్తన 3వ వచనం చదువుదాం. 23వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
ఇటు చూడండి. ఇక బైబిల్ పక్కన పెట్టుకోండి. నేను చదవమన్నప్పుడు అయ్యగారు చదువుతాడు, మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. అర్థమైందా? మొట్టమొదట మనం చదువుకున్న వాక్యంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అదే అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. భాష అర్థమవుతుందా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేని కొరకు? నీతిగా ఉండటం కొరకు ఆకలి దప్పులైన ఉండటం ధన్యులట. అట్టి వారు తృప్తిపరచబడుతురట. తర్వాత యేసుప్రభు చెప్పిన ప్రసంగంలో, ఆ వాక్యంలో 10వ వచనం 5వ అధ్యాయం మత్తయి సువార్త మనం చూస్తే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి కొరకు ఎవరైతే హింస పడుతారో, నీతిగా బ్రతక నిమిత్తము కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా ఎవరైతే దాన్ని నీతిని నిలబెట్టుకుంటారో అట్టి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారట. అర్థమైందా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారట. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను మనకు కనపడతాడు. వినండి. బాప్తిసం ఇచ్చి యోహాను మనకు కనిపిస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, యోర్దాను నదిలో అందరికీ మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తున్నాడు. యేసు ప్రభువారు కూడా అక్కడికి వెళ్ళి బాప్తిసం ఇవ్వమని అడిగాడు. అప్పుడు యోహాను గారు ఏమన్నాడంటే, చూడండి వాక్యాన్ని ఇప్పుడు 14వ వచనం 13 నుంచి చదువుదాం. 3వ అధ్యాయం మత్తయి సువార్త. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు. అర్థమైందమ్మా? మీకు అర్థమవుతుందా? మీరు వినాలని చెప్పాను కదా. వినకపోతే అర్థం కాదు నా మాటలు. అర్థం కాకుండా చేస్తుంది సాతాను. బయటికి వెళ్ళిన తర్వాత బయట వ్యక్తుల్లో కలిసిపోతారు. ఇక్కడ వింటే అర్థం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. అర్థమైందా? నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు ఏం చేయాలంటే, మీరు అంకేసుకోండి చాలు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. చదువుతున్నాడు ఆయన. అర్థమవుతుందా ఏమ్మా? యోహాను గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను, సౌండ్ పెట్టండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ప్రజలకి యేసయ్య కూడా వెళ్ళాడు బాప్తిస్మ తీసుకోవడానికి. ఆయనేం పాపం చేయలేదు. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొందినటువంటి వాళ్ళు బాప్తిస్మ తీసుకోవడానికి వెళ్తుంటే యోహాను బాప్తిస్మ ఇస్తున్నాడు. యేసయ్య కూడా యోర్దాను నది దగ్గరికి వెళ్ళి యోహానుతో అంటున్నాడు, నాకు బాప్తిస్మ ఇయ్యు అంటున్నాడు. అప్పుడు యోహాను గారు ఏమన్నాడు? 14వ వచనంలో, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, బాప్తిస్మం అని యోహాను అడుగుతున్నాడు. అప్పుడు యోహాను గారు ఏమంటున్నాడు? నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను
అయ్యుండగా నీవు నా యొద్దకు వచ్చుతా అని ఆయనను నివారింప చూశాను గాని. నీవు నా యొద్దకు వస్తున్నావు ఏంటని నివారింప చూశాడు. అప్పుడు యేసు, అర్థమవుతుందా? యేసు ప్రభువా, నేను నీ చేత పొందాలి బాప్తిసం, నువ్వేంటి నా దగ్గరికి వస్తున్నావు అని ఆపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పటికి ఇలాగు కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది. ఏంటది? నీతి యావత్తు. అర్థమవుతుందా? దేవుని యొక్క నీతి, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క నీతి సమస్తమును నెరవేర్చుటకు మనకు తగియున్నది. ఇప్పటికి కానీ రక్షణ సంకల్పములో యోహానుని, యేసు ప్రభు యొక్క రక్షణ సంకల్పములో యోహానుని ముందుగా పంపించి మార్గమును సరళము చేసి క్రీస్తు ద్వారా రక్షణ సంకల్పాన్ని చేయటానికి ముందుగా యోహానుని పంపించాడు దేవుడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలములో ఉన్నటువంటి దేవుడు పంపించినటువంటి వారు. అర్థమైందా? కాబట్టి క్రీస్తు యొక్క మార్గమును సరళము చేయటానికి యోహాను గారు ముందుగా వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు వచ్చి బాప్తిసం అడుగుతున్నాడు, నాకు కూడా బాప్తిసం ఇవ్వని. అప్పుడు యోహాను గారు నివారించడం ప్రయత్నం చేసినప్పుడు, నేను నీ చేత బాప్తిసం పొందాలి కానీ నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు, అయ్యా తగదు అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు, ఇప్పటికి కానివు నీతి యావత్తు జరిగించుట మనకు తగియున్నది. నీతి యావత్తు అంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సంకల్పించిన ఆ రక్షణ సంకల్పాన్ని నెరవేర్చటం మనకు తగియున్నది. అందుకని నీతిని కాపాడదాం, నీతిని నెరవేర్చుదాం. అందులో ఉన్నది నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు. యోహాను భక్తుడు ఉన్నాడు ప్రియుల, బాప్తిస్మ ఇచ్చి యోహాను. దేనికి చంపారు ఆయన్ని? దేనికి చంపేశారు? దేనికి శిరచ్ఛేదన చేశారు? జైల్లో పెట్టేసి శిరస్సును ఖండించారు ప్రియులారా. భయంకరమైన మరణం అది. ఏం తప్పు చేశాడు ఆయన? ఒక అవినీతిని ఖండించాడు ప్రియులారా. అర్థమవుతుందా? ఒక పాపాన్ని ఖండించాడు. ఏదో సామాన్యమైన మానవుడు చేస్తే పాపాన్ని ఖండించటం కాదు అక్కడ. ఒక మహారాజు చేస్తున్నా పాపమును, నీవు పాపము చేస్తున్నావు, నీకు అది తగదు అని చెప్పేసి యోహాను భక్తుడు ఖండించాడు ప్రియులారా. ఖండించినప్పుడు ఆ రాజు యోహాను శిరస్సునే ఖండించేశాడు. నీతి కొరకు. అర్థమవుతుందా? నీతిని స్థాపించటం, నీతిని నెరవేర్చడం కొరకు. ఎందుకు యోహాను భక్తుడు ఆ పాపాన్ని ఎందుకు ఖండించాడు? ఒరే, నువ్వు మహారాజువి హేరోదా, నీ తమ్ముడి భార్యను అలా అట్టి పెట్టుకోవటం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఆ పాపముని విడిచిపెట్టు అని ధైర్యంగా నీతిని బోధించి పాపాన్ని ఖండించినందుకు శిక్ష ఏమేశారు? శిరచ్ఛేదన చేశారు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అర్థమవుతుందా? అందుకని యేసు ప్రభు అన్నాడు, ఇప్పటికి కానీ నీతిని నెరవేర్చడం మనకు తగియున్నది. యేసు ప్రభు ఉన్నాడు ప్రియులారా. ఆయన నీతిని నెరవేర్చాడా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా? ఏమ్మా నెరవేర్చాడా? హింస పొందాడా? అనేక అవమానాలు పొందాడా? చివరికి శిలువ మరణం పొంది ఆయన
ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేని కొరకు? అందరి రక్షణ కొరకు, నీతిని స్థాపించటానికి, నీతిని నెరవేర్చటానికి. నీతి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తండ్రి చిత్తము నెరవేర్చుట. అర్థమవుతుందా? తండ్రి చిత్తమును నెరవేర్చుట. తండ్రి చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో, బాగా వినండి, వాళ్ళే నీతిని నెరవేర్చిన వాళ్ళు. అర్థమైందా? యేసుప్రభు వారు రేపు పరలోకంలో నువ్వెవరవో నాకు ఎరుగునంటాడు. ఎందుకంటాడు ఆ మాట? ఎందుకంటాడు చెప్పండి? ఎరుగను, నువ్వెవరవో నాకు తెలియదు, ఎరుగను అంటాడు. నీవెవరవో నేను ఎరుగను అంటాడు. అసలు ఎరుగను అనే మాటలో, ఎరుగుతాను అనే మాటలో ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తేడా ఏంటి చెప్పండి. నేను నిన్ను ఎరుగను, నేను నిన్ను ఎరుగుదును అనే ఈ రెండు మాటలకి ఉన్నటువంటి భేదం ఏమిటి? యేసుప్రభు అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయని వారులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అవునా? మీరెవరో నేను ఎరుగనన్నాడు. నా తండ్రి చిత్త ప్రకారము చేయని వారులారా మీరెవరో నాకు తెలియదు, నేను ఎరుగను. ప్రభు సన్నిధిలో గమనించండి, ఈ ఎరుగను, ఎరుగుతాను అనేటటువంటి రెండు మాటలకి భేదం ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యమునకు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భూమి మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చెప్పింది చేసి, సమస్తమును చేసి నెరవేర్చి వెళ్ళాడు. అవునా? ఆయన చివరిలో నెరవేర్చిన మాటని చెప్పండి. ఆయన గురించి చెప్పబడిన లేఖనాలలో చివరిలో ఆయన మాట్లాడిన మాట, చివరి లేఖనం చెప్పండి. దాహం వేస్తుంది. అర్థమైందా? దాహం వేస్తుంది అన్నాడంతే. ఆ తర్వాత సమాప్తమైంది, నా ఆత్మను నీకు అప్పగించుకున్నాను. కీర్తనల గ్రంథంలో ఉన్నది దాహం వేస్తుంది అనే మాట. అర్థమైందా? అన్ని నెరవేర్చి అయిన తండ్రి చిత్తాన్ని తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రేపు నువ్వు అక్కడికి వెళ్తావు. వెళ్ళినప్పుడు నేను ఎరుగుదును అంటే ఏ కారణం చేత చెప్తాడు ఎరుగుతున్నానని? ఏ కారణము చేత యేసు ప్రభువారు తండ్రి ఎదుట నేను నిన్ను ఎరుగుదును అని అంటాడు? చెప్పండి, చెప్పండి. సింపుల్ ఇది. ఏ కారణం? నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కుమారుడా, నా కుమార్తె అని తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటున్నాడు, ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కారణం, నా తండ్రి చిత్త ప్రకారము నువ్వు చేసావని ఎలా రూఢి చెప్పగలడు? ఆల్రెడీ ఈయన చేసి వచ్చాడు అక్కడికి. అర్థమవుతుందా? చేసొచ్చిన వాడికి చేసిన వాడికి సంబంధము తెలుసు. అర్థమవుతుందా? చెయ్యని వాడికైతే యేసుప్రభు ఏం చేశాడో తెలియదు. అటువంటి వాడిని అంటున్నాడు, నేను నిన్ను ఎరుగను అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాను అంటాడా, లేకపోతే నేను నిన్ను ఎరగను అంటాడా? ఇప్పుడు వస్తే దేవుడు, హలో వింటున్నారు నాన్న?
దేవుడు ఈ సమయంలో నిన్ను ఎరుగును అని అంటాడా, లేకపోతే నిన్ను ఎరగనంటాడా? ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? అర్థమైందా? తండ్రి చిత్తం నెరవేర్చటం అంటే అంత తేలిక కాదు ప్రియులారా. నీతి నిమిత్తమై అంటే తండ్రి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు. దానిలో ఎంతో త్యాగం ఉంటుంది ప్రియులారా, ఎంతో నీతి ఉంటుంది ప్రియులారా. దేవుని చిత్తం నెరవేర్చటం ముండ్ల మీద ప్రయాణం లాంటిది ప్రియులారా. అర్థమవుతుందా? 23వ కీర్తనలో 3వ వచనంలో ఏమన్నాడు ఆయన, దావీదు గారు? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు ఇక్కడ, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. వినాలి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవుడు దావీదు ప్రాణానికట దేవుడు సేద తీర్చుచున్నాడట. ఇంకేమన్నాడు ఆయన? తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నడిపించాడా, నడిపించుచున్నాడా? దాన్ని ఏమంటాం? ఏస్ టెన్స్ అయ్యా. నడిపించుచున్నాడు. అర్థమైందా? కాబట్టి ఎలా నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడున్నాడు దావీదు ఇప్పుడు? గాఢాంధకారపు లోయలో ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో దావీదుకు వచ్చిన కష్టం ఏంటో చూద్దాం. దావీదు ఎలాగ గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడో చూద్దాం. 2 మాటలు ధ్యానం చేసుకుందాం. దావీదుకి ప్రియులారా వినండి, దావీదుకి జ్యేష్ఠ కుమారుడైనటువంటి అమ్నోను పేరు అమ్నోను చెప్తారా? అమ్నోను 3వ కుమారుడు అబ్షాలోము. తరువాత షిమి అని ఒకడు ఉంటాడు. వినండి. షిమి అని ఒక బెన్యామీని గోత్రానికి చెందినవాడు. ఈ షిమి అనే ఇతను సౌలుకి దగ్గర బంధువు. సౌలు మహారాజు అప్పటికి చచ్చిపోయాడు, అయినా కానీ సౌలుకి బంధువు. వీడి పేరు షిమి. అర్థమైందా? తర్వాత షేబా అని ఒక ఆయన ఉంటాడు. ఈ షేబా అనే అతను సౌలు యొక్క మనవడైనటువంటి మెఫీబోషెతు యొక్క దాసుడు. సౌలు మహారాజు యొక్క మనవడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు యోనాతానికి పుట్టినవాడు. సౌలు యోనాతానికి కుమారుడు. యోనాతానికి పుట్టినవాడు మెఫీబోషెతు. వీడికి 2 కాళ్ళు కుంటియ్యి. ఇతనికి దాసుడి పేరు షేబా. అర్థమైందా? ఎంతమంది వచ్చారు ఇప్పుడు? దావీదు జ్యేష్ఠ కుమారుడైనటువంటి అమ్నోను, 3వ కుమారుడైనటువంటి అబ్షాలోము, సౌలు యొక్క గోత్రికుడైనటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి షిమి, సౌలు యొక్క మనవడైనటువంటి మెఫీబోషెతు యొక్క దాసుడైనటువంటి షేబా. అమ్నోను, అబ్షాలోము, షిమి, షేబా.
వీళ్ళంతా ఎవరు? దావీదుకి ఇద్దరేమో కుమారులు, అవునా? ఇద్దరేమో ఇశ్రాయేలు గోత్రికులు, దగ్గర బంధువులు. అర్థమవుతుందా? సరే, ముందు అమ్నోను సంగతి చూద్దాం. అమ్నోను సంగతి, జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను, వీడు దావీదుకి ప్రథమ కుమారుడు. అయితే ఒకరోజు వీడు దిగులేసుకొని కాయలాగా పడి ఉంటాడు. దిగులేసుకొని కాయలాగా పడి ఉంటాడు. అయితే ప్రియులారా, జాగ్రత్త వినండి. ఇక్కడ దావీదు అన్న అయినటువంటి కుమారులలో ఒకడు, అతని పేరేంటంటే యెహోనాబాదు. యెహోనాదాబాదు. చూడండి, ఆ పేరు చూడండి, రిఫరెన్స్ చూడండి, చెప్తాను. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ అధ్యాయం తీయండి. తీసారా? సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెను ఏమి చేయవలనని దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. ఈ కోరిక చూడండి, దరిద్రపు కోరిక. అర్థమవుతుందా? తర్వాత చూద్దాం. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన, నేను కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ, జాగ్రత్త వినండి. అమ్నోనుకి మిత్రుడొకడు ఉండెను. ఆ మిత్రుడు ఎవడంటే దావీదు అన్న కొడుకు షిమ్యా కుమారుడు. దావీదు అన్న అయినటువంటి షిమ్యా, అతని పేరు యెహోనాదాబు. ఈ షిమ్యా కుమారుడు యెహోనాదాబాదు కదా. యెహోనాబాదు, కొంచెం నోరు తిరగదులండి. యెహోనాబాదు. ఇతను దావీదు అన్న అయినటువంటి షిమ్యోనికి కొడుకు. ఇతను అమ్నోను స్నేహితులు. అర్థమైందా? వీళ్ళిద్దరూ స్నేహితులు. ఈ యెహోనాదాబు వచ్చి అమ్నోను దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏంట్రా నువ్వు కాయలాగా పడిపోతున్నావు, చిక్కిపోతున్నావు ఏంటని. అప్పుడు అమ్నోను ఏమన్నాడు అక్కడ, రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి అని సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను అని యెహోనాదాబుతో చెప్పాడు. నీవు రోగి అయినట్టు వేషము వేసుకుని, ఆడేం చెప్పాడు చూడండి సలహా. యెహోనాదాబు, నీవు అమ్నోనికి స్నేహితుడు కదా యెహోనాదాబు, ఏం సలహా చెప్పాడో చూడండి ప్రియులారా. నీవు రోగి అయినట్టు వేషం వేసుకో, నీ మంచం మీద పనుకొని. జాగ్రత్త వినండి ప్రియులారా, నీవు రోగి అయినట్టు వేషం వేసుకో, మంచం మీద పండుకోనుండు. నీ తండ్రి నిన్ను చూచుటకు వస్తాడు. ఎవరు? దావీదు. నీవు నా చెల్లి అయినా
తామారు చేత సిద్ధపరచబడి తామారు చేత సిద్ధపరిచిన భోజనమును నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధపరిచి ఆమె సిద్ధపరిచి నాకు పెట్టినట్లు నాకు పెట్టుటకు సెలవిమ్మన్నాడు. ఎవరిచ్చారు సలహా? తన స్నేహితుడైనటువంటి యెహోనా బాదు. అర్థమైందా? అమ్నోనికి సలహా ఇస్తున్నాడు స్నేహితుడు. బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏమైపోతుందో ఇక్కడ తెలుస్తుంది మనకు. అర్థమైందా? ఈ అమ్నోను తన చెల్లెలైనటువంటి ఆ తామారు మీద మనసు పడి చిక్కిపోయినట్లుగా నటించు, మంచం మీద పండుకో, మీ నాన్న నిన్ను చూస్తానికి వస్తాడు, అప్పుడు నా చెల్లి అయినటువంటి తామారు చేత వండినటువంటి భోజనం, నేను కళ్ళారా చూసేటట్లు వండినటువంటి భోజనం తెచ్చి నాకు పెట్టాలని ఒక మాట అడుగు అని చెప్పేసి సలహా ఇచ్చాడని స్నేహితుడు. ఒకరోజు దావీదు వచ్చాడు. ఏంట్రా నువ్వు కాయలా పడిపోయావు, ఏమైంది నీకు? నా చెల్లెలైనటువంటి తామారు చేత ఒక వంట భోజనం నాకు తినిపించినానా అన్నాడు. సరే దావీదు ఏం చేశాడు? కబురు చేశాడు తామారు ఇంటికి, మీ అన్న అయినటువంటి అమ్నోను ఇంటికి వెళ్ళి ఆయనకంటే వంట చేసి పెట్టు అన్నాడు. పాపం చెల్లి వెళ్ళింది. వెళ్ళి ఆయన కళ్ళ ముందలే పిండి పిసికేసి అప్పములు చేసి తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి అమ్నోను అంటాడు, నేను తినను అంటాడు. ఎరా ఏమైంది నీకు? వీళ్ళందరూ వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉన్నందరూ బయటికి. మీరంతా వెళ్ళిపోయినాయా, మా అన్న తింటలేదు అని చెప్పేసి పాపం అందరిని పంపించేసింది. అప్పుడు ఒక్కతే తీసుకొని అప్పములు తీసుకుని వస్తే ఆమెను పట్టుకొని బలవంతం చేసేసాడు. ప్రియులారా, ఆమె ఆ బలవంతంలో ఉంటుంది. ఆమె, అన్నా ఎందుకింత దుర్మార్గం పని చేస్తున్నావు? ఇశ్రాయేల్లో ఇది తగదే ఈ జారత్వం, అయినా కానీ నాన్న అడిగితే నిన్ను నీకు ఇవ్వడా? ఎందుకు ఇలా పనిచేస్తున్నావు అంటే ఒప్పుకోలేదు. బలవంతం చేసి ఆమెను పాడు చేశాడు. ప్రియులారా, చివరికి ఆమె అలా అయిన తర్వాత ప్రియులారా, అతను అమ్నోను నా ఎదురు నుంచి వెళ్ళిపో అన్నాడు. నా ఎదురు నుంచి వెళ్ళిపో. అదేంటన్నా ఇలా చేసావు కదా, ఇప్పుడు ఇలా వెళ్ళిపోమంటున్నామేంటి? ఇందాక చేసిన దానికంటే ఇప్పుడు చేసిన నేరం ఎక్కువైపోద్దన్నా, అలా అనొద్దు అంటుంది. కాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తలుపులు వేసేసాడు. ప్రియులారా, ఆమె నెత్తి మీద ముసుకేసుకొని అలా వాళ్ళ అన్న అయినటువంటి అబ్షాలోము ఇంటికి వెళ్ళిపోయింది. చూశాడు అన్న అబ్షాలోము, ఏమైంది? ఏడుస్తుంది. ఇలా చేశాడు అమ్నోను. సరే ఇక్కడే ఉండు అని అబ్షాలోము తన చెల్లి అయినటువంటి తామార్ని ఓదార్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రియులారా, అప్పటి నుంచి పగ పంచుకున్నాడు. ఎవరి మీద? అమ్నోని మీద. అబ్షాలోము నా చెల్లిని చెరిపేశాడని. చూడండి ప్రియులారా, ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. నడిస్తే ఏమైపోయింది? ఇక్కడ వాడు యెహోనాదాబావును వాడు ఆలోచన చెప్పాడు స్నేహితునికి. ఏం ఆలోచన? మంచి ఆలోచన. అది పాడు చేసే ఆలోచన. ప్రియులారా, చివరికి అమ్నోని జీవితం ఏమైపోయిందంటే ప్రియులారా, పగబట్టినటువంటి అబ్షాలోము ఒకరోజు దావీదు దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను గొర్రెబొచ్చు కత్తియడానికి వెళుతున్నాను, అక్కడ విందు చేస్తాను, మీరందరూ రావాలని ఆహ్వానించాడు. అయ్యా నేను రాజును కదా, నాకు కుదరదులే అన్నాడు. అయితే రాజకుమారులు పంపించన్నాడు, ముఖ్యంగా అమ్నోను పంపించన్నాడు. అమ్నోను ఎందుకు రావాలి అన్నాడు దావీదు. కానీ అబ్షాలోము బతిమలాడాడు, నన్ను పంపించా. వెంటనే కబురు చేశాడు, మీరందరూ వెళ్ళి అబ్షాలోము విందుకి హాజరు కండి అని. రాజకుమారులు అందరూ వెళ్ళిపోయారు, విందు చేస్తున్నారు. ప్రియులారా, విందు చేస్తున్న సమయంలో అబ్షాలోము తన పని వాళ్ళని పిలిపించేసి
వాళ్ళకి సీక్రెట్ చెప్తున్నాడు. ఎప్పుడైతే అమ్నోను ద్రాక్షరసం తాగి మత్తుడై ఉంటాడో వెంటనే మీరు అతనికి వెళ్ళి చంపేసేయండి. ఇది నేను ఇస్తున్న ఆర్డరు, నా ఆజ్ఞ. వెనక్కి తిరిగి చూడొద్దు, వాడిని చంపేసేయండి అన్నాడు. అమ్నోను ద్రాక్షరసం తాగి మత్తుడై ఉన్నప్పుడు ఆ విందులో పనివారు వెళ్ళి అతన్ని చంపేశారు. దుష్టుడు మాట వింటే అలా ఉంటుంది జీవితం ప్రియులారా. అందుకనే దుష్టుల్ని దరిచేరనియద్దు. అర్థమవుతుందా? దుష్టుల్ని వాళ్ళ ఆలోచన ప్రకారం మనం చేయొద్దాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయంలో దావీదు చాలా మనస్తాపం చెందాడు ప్రియులారా. జ్యేష్ఠ కుమారుడు కదా, ఎందుకు ఇలా చేశాడని అతను చాలా భయంకరమైన పరిస్థితుల్లో కోపడ్డాడు దావీదు. అమ్నోను చనిపోయాడు ప్రియులారా. ఇంకెవరున్నా నెక్స్ట్? అబ్షాలోము. అవునా? అబ్షాలోము సామాన్యుడు కాదు ప్రియులారా, మహాందగాడు, చక్కని వాడు ప్రియులారా. అతను ఏం చేశాడంటే హెబ్రోను వెళ్ళి నేనే రాజునని ప్రకటించుకున్నాడు. చూడండి ప్రియులారా, నేను చెప్పిన వాక్యాన్ని మనకు అర్థం అవ్వాలి. అర్థమైందా? నేను ఇందాక చెప్పాను 23వ కీర్తనలో 3వ వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. జ్యేష్ఠ కుమారుడైనట్టు అమ్నోను చేసిన దానిని దావీదు కోప్పడ్డాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. కానీ పగబట్టినటువంటి అబ్షాలోము అమ్నోనుని చంపేశాడు. అమ్నోను చచ్చిపోయాడన్న సంగతి తెలిసి దావీదు ఏడ్చాడు ప్రియులారా. అర్థమైందా? అలాగ దావీదు తన నీతిని నిలబెట్టుకుంటూ వచ్చాడు, ఎవరి మీద ద్వేషము కోపము లేకుండా. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్షాలోము ఏం చేశాడు? తన తండ్రి అయినటువంటి దావీదు మీద ఎదురు తిరిగి నేనే రాజునని హెబ్రోనుకి వెళ్ళి ప్రకటన చేసుకున్నాడు ప్రియులారా. అలా ప్రకటన చేసినప్పుడు దావీదుకు తెలిసింది, అబ్షాలోము హెబ్రోన్లో పరిపాలన చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడగట్టుకున్నాడు అని చెప్పేసి దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసినప్పుడు దావీదు అంటున్నాడు మాట, చూడండి అక్కడ ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి ప్రియులారా. ఎంత నీతిని నెరవేర్చటానికి ఎంత సహనం కలిగి నీతి నిమిత్తమై హింసింపబడనైనా సరే నీతిని నిలబెట్టుకోవటానికి ఎలాంటి మాటలు మాట్లాడాడో చూడండి అక్కడ. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించెనని దావీదునకు వర్తమానము రాగా. అర్థమైందా? ఇశ్రాయేలీలందరూ కూడా అబ్షాలోమును రాజుగా చేశారని, రాజు పక్షమును ఉన్నారని దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను. ఇలాగు చెప్పేశాడు. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదము రండి. ఏమన్నాడు దావీదు ఇక్కడ? అబ్షాలోము చేతిలో నుండి మనలను రక్షించుకోలేము, మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును, మనకు కీడు చేస్తాడు. కత్తివాత చేత హతము చేయును. అతడు కత్తివాత చేత మన హతం చేస్తాడు. ఉన్నట్లుండి మనము త్వరగా వెళ్ళిపోదాము. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? పారిపోదాం అంటున్నాడు. అవునా? పారిపోదాం. ఎవరిని చూసి? అబ్షాలోమును చూసి. ఆడొచ్చి మన మీద పడతాడేమో,
మనం చంపేస్తాడేమో, ఈ పట్టణాన్ని పాడు చేస్తాడేమో, అందుకని ముందుగానే ఉన్నట్టుగా ఉండి వెళ్ళిపోదాం అంటున్నాడు. దావీదుకి యుద్ధం చేయటం చేత కదా? దావీదుకి యుద్ధం చేయటం చేత కదా? ఎలుగుబంటును చంపలేదా? సింహాన్ని చంపలేదా? గొలియత్తును చంపలేదా? సౌలు సైన్యాన్ని పంపిస్తే దావీదు ముందుండి జయించి రాలేదా? ఎందుకంటున్నాడు ఇప్పుడు ఆ మాట? ఎందుకంటున్నాడు? ఎదురు తిరిగింది ఎవరు? అక్కడ రాజుగా ప్రకటించుకుంది ఎవరు? తన సొంత కడుపును పుట్టిన కొడుకు. అర్థమైందా? ఇప్పుడు వాడి మీద యుద్ధానికి వెళితే ఏం జరుగుతుంది? వాడు చస్తాడు. వాడు చనిపోయింది కాకుండా ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా సైనికులు చనిపోతారు. టోటల్గా నష్టం ఎవరికి? దేవుని ప్రజలకి. అర్థమైందా? ఆ భయంకరమైన పరిస్థితి రాకుండా మనమే వెళ్ళిపోదాం తల వంచుకొని. అర్థమైందా? నిన్నెవడని హింసిస్తున్నాడు, నీకేం చేయాలి ఇప్పుడు నువ్వు? నన్ను హింసిస్తున్నావు ఏంటన్నా ఎదురు తిరుగుతావా? నువ్వు దేవుని బిడ్డవైతే ఏం చేస్తావు? నీతిని నెరవేర్చే బిడ్డవైతే ఏం చేస్తావు? దావీదు వలే అలా వెళ్ళిపోతారా? ఆ సహనం ఉన్నదా మనకు? తప్పదు. పరలోక రాజ్యం కోరుకొని జీవించే ప్రతి ఒక్కడు కూడా ఆ విధంగా వెళ్ళిపోతాడు. ఆమేన్, ఆమేన్. మీకు ఒక ప్రశ్న వేస్తాను. అసలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు? ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎందుకు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు? మెయిన్ కారణం చెప్పండి. యేసు ప్రభువుని ఆరాధించటానికి ఏ ఆశతో, ఏ కారణంతో ఇక్కడికి వస్తున్నాం? చెప్పరా? తెలియకుండానే వచ్చేస్తున్నావా? ఆయన పరలోక రాజ్యం మనకి ఇస్తాడని ఆశ. అదే మెయిన్. అర్థమవుతుందా? ఇంకేదేదో ఇస్తాడని కాదు. ఏదేదో ఇచ్చేది ఆయనకి తెలుసు, నువ్వు అడిగినా అడగపోయినా. అర్థమైందా? నువ్వు పూజించకపోయినా పూజించినా, నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఆయన నిన్ను పుట్టించాడు కాబట్టి నీకు చేయవలసిందంతా భూమి మీద చేసేస్తాడు. అన్ని జనులకు చేయట్లేదా? ఆయన ఎరగని వాళ్ళకి చేయట్లేదా? దేవుడు కాబట్టి చేస్తున్నాడు. కానీ ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం ఆయన రాజ్యములో ఉండాలి, అందుకు యేసు కావాలి. ఆమేన్ చెప్పండి అందరూ. ఆయన రాజ్యంలో నీవు ఉండాలి, అందుకు యేసు కావాలి. ఇది నిజమైన విశ్వాస యొక్క ధ్యేయం. అర్థమవుతుందా? ఇందుకు నీవు నీతి నిమిత్తమై ఈ ఉద్దేశంతోనే 23వ కీర్తన చివరిలో ఏమన్నాడు ఆయన? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎక్కడుంది ఆ చిరకాలం? దేవుని రాజ్యం. అర్థమవుతుందా? అర్థమవుతుంది నాన్న? వాక్యం అర్థమవుతుందా? అబ్షాలోము ఎదురు తిరిగి దావీదుకి రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు తల ఉంచుకొని వెళ్ళిపోదాం పదండి,
ఇక్కడ విపత్తు జరగకుండా, నాశనం జరగకుండా, మరణం జరగకుండా వాడు రాకముందే వెళ్ళిపోదాం. ఉన్నట్టుగా వెళ్ళిపోయారండి. చెప్పులు కూడా వేసుకోలేదు. చూడండి, అక్కడ చెప్పులు వేసుకున్నాడా? చూడండి, ఉందా అక్కడ? 17వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము. రాగా అబ్షలోము ఇశ్రాయేలునందరినీ యోర్దాను నది దాటి అదేనా? వచ్చిరి. 15:30 చదవండి. 15:30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. ఎవరు? దావీదు, రాజు అయిన దావీదు. ఒలీవ కొండ ఎక్కుతున్నాడు, తలకు ముసుగేసుకున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు, ఏడ్చుకుంటూ పోతున్నాడు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏడ్చుకుంటూ పోతున్నారు. వాళ్ళు మామూలు మనుషులు కాదు ప్రియుల, సైనికులు వాళ్ళు. అలాంటి వాళ్ళే దావీదు చెప్పింది విని బయలుదేరి వెళ్ళిపోయారు. నీతిని నెరవేర్చడానికి తల వంచాడు ప్రియులారా. ఆమేన్. అర్థమవుతుందా? గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మల్కు సైనికుడు, సైన్యాధిపతి పేతురు దుడుకు చేత కోపం వచ్చేసి మలుకు యొక్క చెవిని తెగ నరికాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? పేతురు, నీ కత్తి వరలో పెట్టుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు, అవునా అని ఇంకేమన్నాడు? నేను అడిగితే నా తండ్రి ఎంతమంది సైన్యాన్ని పంపిస్తాడు? నేను అడిగితే ఎంతమంది సైన్యాన్ని పంపిస్తాడు? ఇది సమయం కాదు, నీతి నెరవేర్చాలి, అందుకు నోరు తెరవకూడదు. అర్థమైందా? దావీదు ఎదురు తిరిగి అబ్షాలోము మీద యుద్ధం ప్రకటిస్తే ఎంత వినాశనం జరుగుతుంది. అది జరగకుండా లోకులు అంటారు, ఏ కుమారుడే కదా, అవునా, కుమారుడే కదా, ఓర్చుకుని వెళ్ళిపోవచ్చు కదా అని లోకలే అనకుండా దావీదు తల వంచుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. అర్థమవుతుందా? అబ్షాలోము యుద్ధములో గాడిద మీద పరిగెత్తుతుంటే చెట్టుకి వేలాడబడ్డాడు ప్రియులారా. అప్పుడు యోవాబు సైనికుడు వెళ్ళి 3 బాణాలు కొట్టి చంపేశాడు. అర్థమైందా? యుద్ధంలో అబ్షాలోము చచ్చిపోయాడు. స్నేహితుడి మాటిని జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను జీవితాన్ని పాడు చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు? దావీదేమన్నా వాళ్ళ జీవితాల్లో ఏమన్నా లోపలికి వెళ్ళి వాళ్ళతో ఏమన్నా సహకరించాడా? లేదు. అర్థమవుతుందా? తన నీతిని కాపాడుకోవటానికి దావీదు మార్గమును ఏర్పరచుకున్నాడు ప్రియులారా. అర్థమైందా? అర్థమవుతుందా నా మాటలు? ఇలా ఒలీవ కొండ మీద నుంచి అరణ్యంలో నడిచి వెళుతుంటే దావీదు ఇరుపక్కల సైనికులని నడిచి వెళుతుంటే ఈ 3వ వాడైనటువంటి షిమి వాడేమన్నాడు చూడండి.
16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఈ షిమి నరహంతకుడా, దావీదు అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, దుర్మార్గుడా, చీపో 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 నీవేళ నీవే నీవే ఆ, నీవేళ నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన నీవు పరిపాలన చేయాలని, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారికి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ మీదికి రప్పించను. యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి ఆ, రాజ్యమును అప్పగించి ఉన్నాడు. అప్పగించాడు. ఈ షిమి ఏమంటున్నాడు? సౌలు కుటుంబానికి నువ్వు ద్రోహం చేశావు, అందుకని రాజ్యం నీ మీద నుంచి తీసేశాడు యెహోవా దేవుడు, నీ కుమారునికి ఇచ్చాడు. చీపో దుర్మార్గుడా, నరహంతకుడా అని అర్హంతుడు కనుక నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావు. తిట్టుకుంటున్నాడు. అర్థమైందా? ఇంకా నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును శపింపగా, మోసంలో చిక్కుబడి ఉన్నావని రాజును శపించాడట. రాజు మోసం చేశాడా? చేయలేదు ప్రియులారా. అర్థమవుతుందా? ఈ షిమి రాజుని అలాగా తిట్టుకుంటూ పోతున్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడు చూడండి. అందుకు రాజు రాజు సేయూరు కుమారులారా మీకును నాకును ఏమి పొందు వానిని శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఎలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేసిన, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని ఆక్షేపణ ఎందుకు చేయాలి? దేవుడే తిట్టమని ఇచ్చాడు, మనం ఎందుకు ఆపాలి అతన్ని? చూసారా? నువ్వైతే అంటావా మాట? నిన్ను తిడుతున్నారండి, ఎదురు తిరుగుతున్నారు, నీ మీదకి వచ్చి పడుతున్నారు, రాళ్ళేస్తున్నాడు షిమి. అర్థమవుతుందా? ఇలాగా దావీదు అంటున్నాడు. పక్కనున్న సైనికుడు ఏమన్నాడు? దావీదు మహారాజా నువ్వు ఒక ఆర్డర్ ఇవ్వు, వాడిని నేను చంపేస్తాను అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు తిట్టమని. మీకు ఈ వాక్యం అర్థం కావట్లేదా? దేవుడే ఇచ్చాడు ఆజ్ఞ తిట్టని. నీకు ఏంటి సంబంధం? నేను రాజుని, ఆడి సంగతి దేవుడే చూసుకుంటాడులే. ఒకవేళ ఆ తిట్టులు ఇంకొక రూపంగా మేలు చేస్తాయేమో అని చెప్పేసి దావీదు అలా ముందుకు సాగి వెళుతున్నాడు. అర్థమవుతుందా? అలా ముందుకు సాగి వెళుతున్నాడు. అదే దావీదు ఏంట్రా వాడిని అంటే ఏం చేస్తారు? నిమిషంలో వాడు తలకాయ తీసుకొచ్చి దావీదు ముందు పెట్టేస్తారు. కానీ దేని కొరకు దావీదు అలా అంటున్నాడు? నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము అది. పరలోక రాజ్యాన్ని కోరుకొని దావీదు అలా చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? పరలోక రాజ్యం కోరుకొని వాడు హింస పెడుతున్నా కానీ తల వంచుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, మీరు పైకి తర్వాత కొన్ని అధ్యాయాలు చదివితే ఈ తిట్టినటువంటి షిమే దావీదు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. దావీదు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. దావీదు పోతూ ఒక మాట చెప్పాడు. కొడుకుని పిలిచి సొలొమోన్ని, అరే వీడి సంగతి నువ్వు చూసుకో అన్నాడు. దావీదు షిమీని చంపేశాడు సొలొమోను. అర్థమైందా? కాబట్టి దేవుడు చూసుకుంటాడు. ప్రభు సన్నిధిని గమనించండి. నీతి నిమిత్తమై హింసింపబడటం మన ధన్యత. తొందరపడి ఏమీ చేయొద్దు ప్రియులారా. అర్థమవుతుందా? ఇలాంటి వాక్యాలు దేవుడు మనకు ఎందుకు రాసి పెట్టాడంటే మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలనే ఆశతో యేసుప్రభు దగ్గరికి వచ్చాం కాబట్టి
ఇలాంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. అర్థమవుతుందా? ఎదురవుతున్నప్పుడు ప్రియులారా, వాటిని ఎదుర్కొనే శక్తి సామాన్యమైన మనిషికి అర్థం కాదు, తెలియదు ప్రియుల, ఆ శక్తి చాలదు. కానీ ఇలాంటి వాక్యంలో నీవు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకంటే మనం గొప్పవడం కాదు అని చెప్పేసి అనుకొని నిబ్రహ్మ కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుంది నాన్న? కాబట్టి ఇక్కడ అమ్నోను వేధించాడు, అబ్షాలోము వేధించాడు, ఈ షిమీ వేధించాడు ప్రియుల. అయినా కానీ దావీదు తల వంచుకొని నీతి నిమిత్తమై అలా సాగి వెళ్ళిపోయాడు ప్రియులారా. అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, షిమీ కూడా కాళ్ళ బేరానికి వచ్చేసాడు ప్రియులారా. చివరికి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారు తెలుసా? దావీదే మాకు రాజు కావాలని మళ్ళా రాజుని చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దావీదు ఓర్చుకొని ఉన్నాడు. చివరికి ఏం చేశారు? దావీదే మాకు రాజు. 12 గోత్రాలు ప్రియులారా దావీదును రాజుగా చేసినాయి. మీరు ఆ కింద వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, నీతి నిమిత్తమై ఎన్నాళ్ళు బ్రతుకుతామండి? ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఎన్నాళ్ళు బ్రతుకుతాం? అంతే, అవునా? అయ్యో పలానోడు చనిపోయాడురా, ఎంత మంచోడురా, ఎంత మంచిదిరా అనిపించుకునేటట్టుగా చచ్చిపోవాలా? పోతే పోయిందిలే, పోతే పోయేళ్ళ అనుకునేటట్టు చచ్చిపోవాలా? ఏ సాక్ష్యం కావాలి నాకు? ఏ సాక్ష్యం కావాలి? చూసారా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియులారా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిన్ను కత్తి తీసుకొని పొడుస్తున్నా, నీ ప్రాణం తీస్తున్నా, నీతి కొరకు హింసపడు. అర్థమవుతుందా? శరీరాన్ని చంపితే ప్రాణం అక్కడికి వెళ్తుంది. అర్థమైందా? నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. యేసుక్రీస్తు కొరకు ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడట. ఎక్కడ? పరలోకంలో. యేసుక్రీస్తు కొరకు ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడట. ఏది కావాలి మనకు? ఏది కావాలి? ఆయన కొరకు చచ్చైనా కానీ ప్రాణాన్ని. మనిషి ఏం చేస్తాడు? చంపుతాడు, అంతేనా? శరీరాన్ని చంపుతాడు, శరీరంలో ఉన్న జీవాన్ని వేరు చేస్తాడు, అంతే. ఆ వేరైన జీవాన్ని చంపలేడు కదా. దాన్ని చంపేది ఎవరు? దేవుడు. అర్థమైందా? అది చచ్చిపోకుండా చూసుకుందాం. ఈ శరీరం పోతే పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దావీదు కోరుకున్నది. అర్థమవుతుందా? అందుకనే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా ప్రాణమునకు సేద తీర్చువాడు అయిన తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను. ఏమిటి ఆమె అలా నడుస్తుంది? ఏమిటి అలా ఆయన అలా నడుస్తున్నాడు? ఏంటి కారణం? యేసు ప్రభుని నమ్ముకున్నారు వాళ్ళు. అది సాక్ష్యం. అర్థమైందా? అంత చేసినా కానీ ఏం మాట్లాడతలేదు ఏంటి అని ప్రజలు అనుకుంటుండే. ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు? నీతి కొరకు. అర్థమైందా? నోరు విప్పకుండా మౌనంగా ఉండి ప్రభు వైపు చూడు. అప్పుడు దేవుడు నీ నీతిని బట్టి నేను నిన్ను ఎరుగుదును అంటాడు.
ఎరుగుదును. దేవుడు అంటున్నాడు, వీడిని నువ్వు ఎరుగుదువా? ఎరుగుదును. ఎలాగా? నీ చిత్త ప్రకారం చేశాడు ప్రభువా. తండ్రి తీసుకెళ్ళి పరలోకానికే. వీడిని నువ్వు ఎరుగుదువా? ఎరగను. నీ చిత్త ప్రకారం చేయలేదు వీడు, తీసుకెళ్ళి నరకానికి. జరిగేదంతే అక్కడ. అర్థమైందా? తండ్రి చిత్త ప్రకారం చేసి నీతిని నిలబెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. కొంతమంది లేచి నిలబడండి. అందరూ కాదు, కొంతమంది. అందరు కాదు, కొంతమందిని అన్నా నేను. వాళ్ళకి తెలుసు ఎవరో. అందరిని కాదు నేను అంది. నిలబడ్డమన్న వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. కూర్చోండి. కళ్ళు మూయండి. ప్రభు వైపు చూడండి. తల వంచి కళ్ళు మూసి కూర్చున్న నీవు, లేక నిలబడిన నీవు, ప్రభు సన్నిధిలో ఎంతో భయముతో, భక్తితో, విశ్వాసముతో నీ హృదయాన్ని సమర్పణ చేసుకొని అలా కళ్ళు మూసుకొని లోపల ఉన్నటువంటి నీ మనోనేత్రాలతో నీ అంతరంగములో నీ ఎదుట నిలిచిన క్రీస్తు వైపు చూడు, యేసయ్య వైపు చూడు. విన్న వాక్యమును ధ్యానం చేసి నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దావీదు అంటున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దావీదు జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు ఎన్నో ఎన్నో, వాటన్నిటిలో కూడా నీతిని అనుసరించి నడుస్తూ వెళుతున్నాడు. భూమి మీద బ్రతుకుచూ జీవిస్తున్న నీకు ఎన్నో సమస్యలలో వెళ్ళిపోతున్నావేమో. నీతిని కాపాడుకుంటూ అడుగు ముందుకు వేయి. ప్రభువా, నీతిని అనుసరించి నడుచున్నట్లుగా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. నీకు ప్రభువుని అడుగు, ప్రభువుకి సమర్పణ చేసుకో. నీవు వేసే అడుగు, ప్రతి అడుగు నీతిమయమై ఉండాలి. ఎదురవుతున్న సమస్యల వైపు చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, నీ సన్నిధిలో ఇప్పటి వరకు ప్రభా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతి నిమిత్తము హింసింపబడి వారి ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. నీ భక్తుల జీవితాల్లో ప్రభువా
గొప్ప విశేషాలను మాకు కనబరిచి ప్రభు, క్రైస్తవుడు ఎలా జీవించాలో, క్రీస్తుని పోలి ఎలా నడుచుకోవాలో తల ఉంచుకుని వెళ్ళే గొప్ప ఆ భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు, నీ సన్నిధిలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, సంఘంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ సన్నిధి మీ బిడ్డలతో ఉంచండి ప్రభు. మీకు స్తోత్రాలు. నూతన యెరూషలేము ప్రార్థన మందిర పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్య మీ నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు. ఎంతమంది బిడ్డలు ప్రభు ఈ పరిచర్యలు వచ్చారు వెళ్ళారు, కానీ మీ పరిచర్య ఏ రోజు ఆగలేదు ప్రభు. అది మీ కృప మాత్రమే మాకు తెలుసు తండ్రి. ప్రభా, జరుగుతున్న పరిచర్యను మీ మహిమార్థమే మేము జరిగించాలని ఆశ కలిగి జరిగిన తండ్రి. ప్రభా, సంఘంలో ప్రతి బిడ్డ ప్రభు నీ సన్నిధి కలిగి, నీ సమాధానమును కలిగి, మిమ్మల్ని పొందుకొని, మీ ఆత్మను పొందుకొని మీకు ప్రతిరూపంగా జీవించడానికి ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి గొప్ప మార్పును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా, మీరు కాచి కాపాడుతున్నారంటే, మీ రక్షణ హస్తం మీ బిడ్డల మీద ఉందంటే మీ కృప మాత్రమే ప్రభా. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రభా మా బిడ్డలందరికీ దయచేయండి నాయనా. నీ సన్నిధిలో దైవచరణలు ఎత్తిపడుతున్నాను తండ్రి. మీరు ఇచ్చిన మాటను పట్టుకుని ఆ బిడ్డ నడుస్తూ ఉండగా తండ్రి, ప్రభా, పరిచర్యలో వస్తున్న ప్రతి ఆటంకాన్ని ప్రభా అప్పుడు నెట్టుకొని ముందుకు వెళ్ళటానికి మీ కృప దయచేయండి. ధైర్యాన్ని, నిబ్బరాన్ని మీరు ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి బిడ్డతో ఉంచి కాపాడి సంరక్షించండి, బలపరచండి. శరీరంలో ప్రతి బలహీనతను తొలగించి బలపరచండి. మీ సన్నిధిలో బలంగా వాడుకోరండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి. ఎవరైతే బలహీనతలో ఉన్నారో ప్రభు, ఎవరైతే అకృతిలో ఉన్నారో ప్రభు, ఎవరైతే అవసరతలు ఉన్నారో ఆ బిడ్డను మీ చేతులు ఎత్తిపడుతుండగా తండ్రి, మీ సన్నిధిలో ఉన్న సమాధానాన్ని, సమృద్ధిని దయచేయండి ప్రభు. మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మీరు నడిపించండి. అంతం వరకు మీరు కంచె వేసి కాపాడి సంరక్షించండి నాయమ్మ. మీకు స్తోత్రాలు. నూతన యెరూషలేము ప్రార్థన మందిర ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి బిడ్డలతో ఉండండి, ఉంచండి. మీ సమాధానం ఇవ్వండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవించి నడిపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.